జయహనుమాన్ స్వాములు మీకు ఉన్నటువంటి మబ్బు ఇన్ని రోజులు ఉన్నటువంటి ఏదైనా చెడు కూడా మీ మనసులోకి వెళ్ళిపోవాలి. మీ ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామికి నిలబడాలా. జయ హనుమాన్ అంటే జయ జయ హనుమాన్ అని చెప్పాలా. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అయోధ్యలో తెలియదు, ఇప్పుడు వెళ్ళి చూడచ్చు అయోధ్య. అవునా? కాబట్టి అప్పుడు ఎట్లా ఉండేనో మనకు తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ యొక్క జన్మలో ఈ టైంలో మన అదృష్టవంతులం. మనకు అయోధ్య చూసి రామ మందిరం చూసి అప్పుడు ఉన్నటువంటి కట్టడం, ఉన్న రాముని ఇవ్వడం, బాలరాముని ఇవ్వడం మన అదృష్టంగా భావించారు. ప్రతి ఒక్కరు తిరుపతి వెళ్ళాలా, కాశీకి వెళ్ళాలన్నట్లు ప్రతి ఒక్కరు అయోధ్య కూడా వెళ్ళాలి. రాములు అర్థమైంది కదా, తిరుపతి వెళ్ళాలా, కాశీకి వెళ్ళాలని చెప్తారు కదా. ప్రతి ఒక్కరు సప్త మోక్షధామాలు ఉంటాయి, అవి ప్రతి ఒక్కరు అయోధ్య, మధుర, కాశీ, మాయా, కాంచి, అవంతిక, పూరి, ద్వారక, ఇవన్నీ ఈ సప్త మోక్షధామాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరి జీవితంలో మన భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి దర్శించాలా. అందులో మన అయోధ్య ఒకటి. ఈ మోక్షధామాలలో 6 ఉండే, ఒకటి లేకుండే. ఏం లేకుండే? అయోధ్య లేకుండే. అయోధ్య ఉంది కానీ మన గుడి లేదు, మన రాముడు లేడు, గుడి లేదు. కాబట్టి ఇప్పుడు మన పునర్వైభవం వచ్చింది కాబట్టి మనం వెళ్ళి చూసే అదృష్టం మనకు దక్కింది. అర్థమైందా స్వాములు? కాబట్టి ఈ సప్తమోక్ష ధామాలు ప్రతి ఒక్కరు దర్శించాలి. చాలా పెద్దది. గోహత్య పాపం కన్నా చాలా పెద్దది. తెలిసి తప్పు చేయడం అనేది. మాల వేసుకున్న తర్వాత కూడా మనిషి అబద్ధాలు ఆడుతుండు, తప్పులు చేస్తున్నాడు. అర్థమైందా స్వాములు? తప్పులు చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు. ఎంత చెప్పినా కూడా అర్థమైతలేదు అని కాదు. అర్థం కాకుంటే నీ యొక్క గురువు స్వామి ఉంటాడు, వీళ్ళ బ్రాహ్మణులు ఉంటాడు, మీకన్నా సీనియర్ స్వాములు ఉంటాడు, తెలుసుకోవాలా. ఇంకోటి ఏంటంటే చాలా దగ్గర సీనియర్ స్వాములు కూడా తప్పు చేస్తున్నారని చెప్పేసి ఇంకో స్వామి చెప్తాడు. స్వామి తప్పట్లా చేస్తుండు కదా, చెయ్యొద్దా అని మనమన్నా ఒక ఇద్దరం మెల్లగా చెప్పాలి. ఆయన చేస్తుండు కదా, నేను చేస్తే ఏమవుతుందని ఇంకొక స్వామి అంటాడు పక్కకు. అవునా కదా? ఆయన ఏదో బురదలు దూకినని మనం పోయి దూకాం కదా. అవునా? మనం మనుషులం. ఇప్పుడే చెప్పినాం, మనిషి తెలిసి కూడా తప్పు చేయడం అనేది గోహత్య పాతకం కన్నా చాలా ప్రమాదమైనది అది. కాబట్టి మనం మంచి చేస్తే మన కుటుంబానికి, మన వంశానికి మంచిగా జరుగుతుంది. విధంగా వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ప్రయత్నం చేయాలా. మన కొడుకు ఉద్యోగం రావాలను, మన ఇంట్లో మా అమ్మ నాన్న ఆరోగ్యం, వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండాలనో, మా వ్యాపారం మంచిగా జరగాలనో, వ్యవసాయం మంచిగా జరగాలనో, ఈ విధమైన కోరికలతోటి మనం మాల వేసుకుంటాం. సాములో మనం మాల వేసుకుంటాం. అవన్నీ మంచిగా జరగాలంటే మనం ధర్మంగా నిష్ఠతోటి దీక్ష చేయాలి. ఇవాళకి 41 రోజు మాల ఇవాళ నుండి సమాప్తం. అర్థమైన స్వాములు కరెక్ట్ 41 రోజుకి వచ్చారు మీరు. అట్లా ఏం కాదు, అప్పటికి ఇంకో 1-2 డేస్ ఎక్కువ ఉంటారు. అంతే అంతే. నీ గురించే మాట్లాడుతుంది చూడు పారాయణం ఏ విధంగా చేయాలి తెలుసుకున్న తర్వాతనే స్నానం చేసి ఇల్లు ఆసనం లేకుండా ఎవరు పూజ చేయాలి. అస్సలు సంస్కృతి కాదు, మన దగ్గర కాదు. సైట్లు వేసుకొని చేసినా, ఆసనం లేకుండా చేసినా
భూమికి ఆకర్షించే శక్తి ఎక్కువ. ఈ యొక్క మాల కూడా ఎవరు మెడలో వేసుకోవచ్చు. జపం చేసే మాల చాలా మంది చేతులు చూసుకుంటారు. ఇట్లా చేతులు చూసుకోవడానికి ఇది చేతికి అలంకరణ కాదు, మెడలో వేసుకోవడానికి మెడల అలంకరణ కాదు. జపం చేసుకొని మన పీఠం దగ్గర వేసుకోవాలి. అంటే ఇక్కడ బయట వెళ్తే కవర్లో వేసుకొని తీసుకెళ్ళాలి, కానీ మెడలో వేసుకోవాలి. వేస్తూ తీసుకోవాలి, మాల వేసి తీసుకుంటారు. అది కూడా జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ స్వాములు అందరికీ అందరు రాత్రి వచ్చి రాత్రి వచ్చారు. ఇక్కడ స్వామి వాళ్ళే నిద్ర చేసారు, నిద్ర అయింది కదా, సంతోషకరం. మనం ఎప్పుడు కానీ గుళ్ళో వెళ్ళేటప్పుడు శుద్ధి శుభ్రత పాటించి ఇంట్లో నుంచి శుద్ధి శుభ్రత బయలుదేరాలి. మనం ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే తాగి వెళ్ళాం కదా. మనం ఏం చేస్తున్నాం, వీడు వచ్చిన తర్వాత బట్టలన్నీ అక్కడ తీసుకొచ్చుకుంటున్నారు, ఈయన తీసుకుంటున్నారు. వచ్చేటప్పుడే తాగేసి చేసి రావడం చేయడము. మొన్న రాత్రి 10 స్వాములు అటు చెట్టు కింద కూర్చొని మందు తాగుతూ కూర్చున్నారు. ఈ తప్పు ఇట్లా ఉండద్దు. మనము 2 రోజులు మొదలు బంద్ చేసుకోవాలి. మనం ఎల్లుండి మాల వేసుకుంటున్నామంటే ఈ రోజు నుంచి మనం బంద్ చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే పొద్దున్న 4 గంటల వరకు స్నానం చేసే వరకు సిగరెట్ కానీ గుట్కా కానీ తినడం చేయడం. ఎందుకంటే మేము ప్రతిరోజు చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం, చెప్పాలని కాదు, మేము కన్నదారు చూస్తాం కాబట్టి చెప్తున్నాము. అటువంటివి ఉండద్దు. మనం ఇప్పుడు మీకు మాలధారణ వేస్తూ ఉంటే మాకు వాసన వస్తుంది, అట్లా ఉండద్దు. 2 రోజులు మొదలు బంద్ చేసుకోవాలి. మనం బంద్ చేసుకోవడం వలన మనకు మంచి జరుగుతుంది. కొందరు నేను ఒక స్వామి మాల వేస్తే మాల తీసుకొచ్చుకున్నాడు తెలియదు, వేసుకున్నాడు తెలియదు. వేసుకొని 1 గంట తర్వాత స్వామి మాల వేయమని చెప్పి అన్నాడు. గంట వీళ్ళే నిలబడ్డాడు. మాల లేకుంటే మాల మేము తీసుకొచ్చి ఇచ్చాము స్వామికి. అట్లా ఉండద్దు. 2 రోజులు మొదలే మనం వదిలేసుకొని ఉండాలి. ఈ విధంగా మనం చెడు అలవాట్ల మానేసుకోవాలి. చెడు అలవాట్లు అంటే సిగరెట్ తాగడం, గుట్కా తినడం, మద్య సేవనం చేయొద్దు. మనం తగ్గించుకోవాలి. దీక్ష మనం ఆచరించిన తర్వాత మన నియమ నిబంధనలు చేంజ్ కావాలి. ప్రతినిత్యం ప్రతిరోజు సూర్యోదయం కన్నా మొదలు ఇవ్వాలి, స్నానం చేయాలి. ప్రతిరోజు స్వామివారి గుడికి వెళ్ళాలి. ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉంటుంది ఎక్కడన్నా. రామాలయం ఉండకపోవచ్చు, శివాలయం ఉండకపోవచ్చు, కానీ ఆంజనేయ స్వామి గుడి ఖచ్చితంగా ఉంటుంది. ఏ మారుమూల గ్రామాల్లో కానీ ఉంటాయి, ఊరు మధ్యలో కానీ ఊరు అవతల కానీ ఊరు కన్నా మొదలు కానీ ఉంటాయి. కాబట్టి మీరు గ్రామానికి రక్షించే దేవుడు అంటే ఆంజనేయ స్వామి. మనం పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు ఆంజనేయ స్వామి దగ్గరనే ఉంటాం. ఎందుకంటే పుట్టిన తర్వాత శాంతి జరిగిందేమో జరిగిందంటే ఆంజనేయ స్వామి గుడిలోనే చేయాలి. పెళ్ళి అవుతుందా మొదలు ఆంజనేయ స్వామి గుడి దగ్గర తీసుకెళ్తారా? ఎటు తీసుకెళ్తారు? ఎవరు చనిపోయిన తర్వాత కూడా పెద్ద మనుషులు చనిపోయారంటే నిద్ర చేసి రావాలి శివ ఆంజనేయ స్వామి గుడిలోనే. కాబట్టి మనం ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్న 40 రోజులు మనం కూడా హనుమంతు భక్తులము. మన దగ్గర శక్తి వస్తుంది. రోజు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ మీ లోపల కూడా శక్తి ఆవిర్భవిస్తుంది. కాబట్టి మీరు చాలా భక్తి శ్రద్ధతో ఆచరించాలి. దీక్ష ఎవరి గురించి కాదు, మన గురించి. ప్రతి ఒక్క స్వామి కోరిక తీరాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారం జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంట్లో అందరు బాగుండాలి, అన్ని గ్రహ దోషాలు నివారణ కావాలి, సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనకు మాల వేసుకునేది. అంతేనా? నా గురించి అయితే ఎవరు వేసుకుంటలేరు కదా. మరి స్వామి మంచిగా ఉండాలి, ఎవరు వేసుకుంటారు? మన గురించి వేసుకుంటాం. కాబట్టి మనం ఎంత ఖచ్చితంగా భక్తి శ్రద్ధతో ఆచరిస్తే దాని యొక్క ఫలితం మనకు వస్తుంది. ఆ విధంగా చేసుకోవాలి. దీక్షలో 41 రోజు, ఈ రోజు నుంచి 23వ తారీఖు హనుమాన్ జయంతి, ఏప్రిల్ 23వ తారీఖు మంగళవారం రోజు ఉంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం 4 గంటలు వేసి తల స్నానం చేసి 11 ప్రదక్షిణలు చేయడము, హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, ఆ విధంగా చేసుకోవాలి. సాయంత్రం పండ్లు పాలు తీసుకోవాలి. మనం ఈ 41 రోజులో ఒక 4 శనివారాలు కానీ 4 మంగళవారాలు కానీ స్వామివారి గుడికి వెళ్ళేసి 108 ప్రదక్షిణలు చేయడము, లేదు అంటే 108 హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, లేదంటే ఒక 11 రోజులు పలహారం మీద ఉండాలి. పలహారం అంటే పాలు పండ్లు పైన 11 రోజులు ఉండాలి. లేదు అంటే కూర్చొని 108 సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి. లేదు అంటే మౌనవ్రతము, ఒక మంగళవారం రోజు మౌనము అంటే ఉదయము 6 గంటలు సాయంత్రం 6 గంటల వరకు ఎవరితో మాట్లాడకుండా స్వామివారి జపం చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఆచరించాలి. జై హనుమాన్ స్వాములు. జై హనుమాన్, జై హనుమాన్.
ఎవరైతే అలా పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా స్వామివారు ఈ కంకణం ఇచ్చారు అందరికి. వెండి కాదు, కాపర్ దానికి సిల్వర్ కోటెడ్. ఈ కంకణం ఒకటి, మళ్ళీ హనుమాన్ చాలీసా బుక్, తర్వాత మళ్ళీ మాల ఒకటి, తులసి మాల పార్టిసిపేట్ వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. మళ్ళీ దర్శనం ఫ్రీ ఇచ్చారు. దర్శనం కావాలంటే యాక్చువల్గా మనిషికి 4 గంటలు 6 గంటలు అయ్యేది, ఓన్లీ 1 అవర్ రూపాయలు దర్శనం ఇప్పించాడు స్వామీజీ మనకు అందరికి కూడా. దాదాపు డైలీ 500 మందికి ఇప్పించారు దర్శనం. 10 రోజులు కంటిన్యూషన్ దర్శనాలు అయింది అందరు. అన్నీ చెప్పారు కదా, విన్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మరి ప్రతి ఒక్కరు కూడా నియమంతో, నిష్ఠతో, శ్రద్ధతో, భక్తితోటి ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షా కాలం లోపల మౌనంగా ఉంటూ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత మౌనం ఉంటే అంత బ్రహ్మాండంగా స్వామివారి అనుగ్రహం దొరుకుతుంది. నిగ్రహశక్తి మనం నిలబెట్టుకోవాలంటే తక్కువ మాట్లాడాలా, తక్కువ భోజనం చేయాలా, తక్కువ నిద్ర పోవాలా, ఎక్కువ ధ్యానం, ఎక్కువ జపం, ఎక్కువ పారాయణం, ఎక్కువ పరిక్రమ. ఈ నియమాలను మనం పాటిస్తే అన్ని బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకేం ఆలోచించే పని లేదు. అవునా కాదా? మరి అందరు కూడా పూజ చేసే విధానప్పుడు తప్పనిసరిగా కింద లుంగి కానీ పంచ కానీ తప్పనిసరిగా కట్టుకోండి. మీద శైల తప్పనిసరి వేసుకోండి. కింద ఆసనం తప్పనిసరిగా ఉండాలా. ఈ ఆసనం వేసుకొని చేయడం వల్లనే మీరు చేసిన శక్తి మీకు ఉంటుంది. లేకపోతే భూ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చేసిందంతా కూడా భూమి పాలవుతుంది. తప్పనిసరిగా కింద ఆసనం తప్పనిసరిగా వేసుకోండి. అదేవిధంగా ఉదయం 6 గంటల లోపల పూజా కార్యక్రమం అయిపోవాలా. సాయంకాలం 6 గంటల తర్వాత పూజా కార్యక్రమం చేయాలి. మధ్యాహ్నం భిక్ష టైం కూడా 1 గంట నుంచి 3 గంటల కంటే 3 గంటలకి 3 దాటిందంటే మేము భిక్ష చేయమనేది మాత్రం అనుకోకండి. ఓ 15 నిమిషాలు అరగంట లేట్ అయినా భిక్ష చేయండి. దానికి నియమం ఏంటంటే మధ్యాహ్నం భిక్ష చేయాలి ఒక పూట అంతే. ఇక 3 అయిపోయింది భిక్ష చేయొద్దు, ఇక కట్టాడికి వెళ్ళానంటే అది మనం పెట్టుకున్న నియమం. ఏకభుక్తం ఇంపార్టెంట్ మనకు కావాల్సింది. అవునా కాదా? చాలా మంది 3 గంటలకు ఏం చేస్తుంది అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇప్పుడు ఆ లేట్ చేయడం వల్ల మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి? ఎందుకంటే ఒక దగ్గర భిక్ష చేస్తున్నాం కాబట్టి టైంలో పోతే అందరం కరెక్ట్ కూర్చొని తినొచ్చు అని చెప్పి అట్లా నియమం, అంతే తప్ప ఆడ ఒక అర్ధగంట 3 అయింది 3 అయిపోయిందంటే మేము 5 నిమిషాలు లేట్ అయింది మేము పెట్టాం. ఒక ఊర్లో ఇట్లా భిక్షకి వెళ్ళాం మేము. 3 మనం పూజ చేసరికి 2:30 అయింది. 2:30కి అందరం కూర్చున్నాం. ఇక 3 అయిందని చెప్పి వాళ్ళు భిక్ష కూర్చున్నా అంటారు. అందరికీ కాళ్ళు మొక్కి దండం పెట్టి నాయన అట్లా కాదు కూర్చోని అందరు భిక్ష చేయాలని చెప్పేస్తే మళ్ళీ వచ్చి అందరు కూర్చొని నేను చెప్పినట్టు మళ్ళీ భిక్ష చేశారు. అంటే ఆ విధంగా చేసుకోవాలి తప్ప వెళ్ళిపోతే ఎప్పుడు వాళ్ళకి కూడా బాధనే కదా. భిక్ష అరేంజ్ చేసిన భక్తుడికి అరే స్వాములంతా వెళ్ళిపోతే ఆయన మనసు లోపల మొత్తం అదే ఉంటుంది. అంటే మనం పాపం చేసినట్టే పోయిన వాళ్ళం. అట్లా ఇడిసెట్టిపోతే పాపం చేసినట్టే. అన్నం కూడా ఇడిసెట్టద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్కరు కూడా భిక్ష ఎంత అవసరం అంతే పెట్టుకోవాలా, వేస్ట్ చేయకూడదు. ఆ ఒక్క బుక్కెడు అన్నము ఇంకొకళ్ళ కడుపు నిండుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. జపము ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. మన దీక్షా మంత్రము 9 అక్షరాల మంత్రం. అంటే 9 లక్షల జపం చేయాలి. లక్ష జపం చేసినప్పుడే మంత్రం సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల పీరియడ్ పెట్టుకొని సంవత్సరంలో దీక్షాకాలంలో 1,00,000, దీక్ష అయిపోయిన నుంచి మళ్ళీ దీక్ష వచ్చే వరకు 1,00,000, అంటే సంవత్సరంలో 2 లక్షల జపం చేయాలి. 5 సంవత్సరాల్లో 10 లక్షల జపం అవుతుంది. ఆ మంత్రం అప్పుడు సిద్ధిస్తుంది. మనం ఏదో 40 రోజులలో రోజు పొద్దున ఒక మాల సాయంకాలం ఒక మాల చేస్తే సిద్ధించేది కాదు. తప్పనిసరిగా జప సంఖ్య ఎక్కువ చేయండి. చాచాపారం ఎక్కువ వేసుకోండి. ఆ విధంగా చేసినప్పుడే సిద్ధిస్తుంది. మీ మండలాల లోపల కలిసి, అంటే ఒక్కరు ఇద్దరు పెట్టుకొని స్థితిలో లేనప్పుడు ఓ 10 మంది కలిసి మండల భిక్ష పెట్టుకోండి. పక్క ఊళ్ళను పిలవండి. వాళ్ళకు మీ విధానాన్ని వాళ్ళకు చూపించండి, వాళ్ళ విధానాన్ని మీరు చూడండి. అట్లా చేయడం వల్ల మనకు కూడా తెలుస్తుంది ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది. అర్థమైందా? ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా ఊళ్ళో చనిపోతే ఊరి పెట్టి పోయే పని లేదు. అక్కడే ఉండండి, అక్కడే పూజ చేసుకోండి. మీ పీఠం దగ్గర పక్కకే ఉంటే అప్పుడు ఇంకెక్కడనే వెళ్ళండి, అంతే. అది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు మా సిటీలో ఉంటాం. మా ఇంటి ముందంటే చనిపోయారు. నేనేం చేసినా పొద్దున్న లేచినా సపరేట్ పూజ చేసుకున్నా, ఇంట్లోనే కూర్చున్నా. మధ్యాహ్నం కార్యక్రమం అయిపోయింది. మధ్యాహ్నం కార్యక్రమం 4 గంటల తర్వాత మళ్ళీ ఏదో బయటకు వెళ్ళినా మన కార్యక్రమం తీసుకుంటాం. అట్లా ఉండాలి తప్ప ఇక ఉన్నది మనం పూజ చేసుకోవద్దు, దేవుని పెట్టి ఇంకో ఊర్లో వెళ్ళిపోడు. మరి ఆ పీఠం ఏం కావాలా? ఆంజనేయ సేవ ఏం కావాలా? మీరంటే వెళ్ళిపోతారు ఆంజనేయ సేవలు. మరి పీఠం పెట్టాం కదా, మరి ఆయనను పట్టుకోవాలి కదా. కరెక్టా కదా? మనము కలుపుకుంటూ నడుపుకునే ప్రయత్నం చేయాలి తప్ప పీఠం పెట్టేసి ఊరుకుడు కాబట్టి. మళ్ళా మనకు ప్రతి వారంలో 7 రోజుల లోపల ప్రతి ఒక్క వారం ఒక రోజు ఒక దేవుడు ఉంటాడు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి అమ్మవారు, బుధవారం నాడు విష్ణుమూర్తి, మన శంకరుడు అయ్యప్ప,
గణపతి బుధవారం నాడు, గురువారం వస్తే సాయిబాబా అనుకుంటాం, శుక్రవారం అమ్మవారు, శనివారం అంటే ఆంజనేయ స్వామి అంటాము, మళ్ళీ వెంకటేశ్వర స్వామి అంటాము. ఆదివారం నాడు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అంటున్నాడు ఇంకొక వాళ్ళు ఉన్నారు. ఆయన నిజంగా మనకు రెగ్యులర్ కనబడేటోడు సూర్యభగవానుడు. మరి ఆయనను మనం నిరంతరం మనం ముందర కనబడే దేవుణ్ణి పక్కకు పెట్టేసుకొని ఆ రోజున నాన్ వెజ్ తింటాం, డ్రింక్ చేస్తాం, అన్నీ మంచి పనులు అన్నీ చేస్తాం. మళ్ళా కదా యాక్చువల్ అదే రోజు ఉపాసం ఉండాలా, అదే రోజు మనం ఒక పొద్దు పట్టాలా. ఆదివారం రోజు ఒక పొద్దు పట్టినోడు చూడు ఎంత బ్రహ్మాండంగా ఉంటాడు చూడండి మీరు. ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ కూడా కోరికలు నెరవేరు. ఆదివారం ఒక పొద్దు పట్టండి. మరి కనీసం దీక్షాకాలం లోపల ప్రతి సంవత్సరం ఒక చెడు అలవాటును వదిలేయాలా. నాన్ వెజ్ అనుకోండి, డ్రింక్స్ అనుకోండి, గుట్కా అనుకోండి, ఇంకా ఏవైనా ఏవి చెడు అలవాట్లు ఉంటే అవి ప్రతి ఒక్కరు ఒకటి వదిలేయాలి. గురుదక్షిణగా స్వామివారికి సమర్పించాలి. మనం గురువులం అనుకుంటున్నాం, సాక్షాత్తు ఆంజనేయ స్వామి గురువు అనుకుంటున్నాం, అవునా కదా. మరి ఆంజనేయ స్వామికి మనం సమర్పించుకుంటే ఆయన అనుగ్రహం దొరుకుతుంది కదా. ఆ అనుగ్రహం దొరకడానికి మనకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చెడు అలవాటును సంవత్సరంకి ఒకటి వదిలేయండి. కనీసం అట్లా వదిలేస్తారన్నా మన ఇంట్లో అందరూ కూడా వెజిటేరియన్కి అలవాటు పడతారు. నాన్ వెజ్ తినడం వల్ల బుద్ధి మందగిస్తుంది, మనకు అన్నీ కూడా చెడు ఆలోచనలు వస్తాయి, అవునా కదా. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. మరి ప్రతి ఇంటి నుంచి శనివారమా, శుక్రవారమా, సోమవారమా గుడికి మన ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక ముస్లిము శుక్రవారం నాడు నమాజ్ చేస్తాడు, ఉదయము నమాజ్కి వెళ్తాడు. క్రిస్టియను ఆదివారం నాడు చర్చికి వెళ్తాడు. మరి మనం ఎప్పుడు పోతాం? ఒక పెళ్లి రోజు, ఒక పుట్టినరోజు, ఇంకేదైనా స్పెషల్గా పండుగలు ఉంటాయి, అవునా కాదా. వేరేప్పుడు దేవుడు యాది కడతాడా? కష్టం వచ్చినప్పుడు యాది కడతాడు. ఎప్పుడు ఏదైనా మనకు నష్టపోయినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు యాది కడతాడు. దేవుడు నాకు ఇంత కష్టం తెచ్చినావు, ఎందుకు తెచ్చినావు, ఇది తొందరగా తీర్చేయని చెప్పి అప్పుడు అడుగుతాం, అవునా కాదా. మరి ఇట్లా కాకుండా నిరంతరం ఆయనకు సేవ చేసుకుంటే ఆయన కష్టాలను తొలగిస్తాడు కదా. ఎన్నడన్నా మరి ఎవరన్నా దేవుడి ముందర కూర్చొని ఏడ్చిరా? పక్క వాళ్ళ ఇంటికి పోయి ఏడుతాడు. ఏమని? ఆయన తీరుతాడు? ఏం తీరాడు చెప్పు. నీకు ఓదార్పిస్తాడు అంతే. ఏమని? నేను ఆయన నాకు ఇంతకంటే కష్టం వచ్చింది, నేను ఈ కష్టం బాగా పడ్డా, దానిలో నీది ఎంత కాదు, నీది శారాన్నే ఉన్నదని చెప్తాడు, అవునా కదా. మరి అదే మరి దేవుడి ముందర ఏడిస్తే నీ ఒక్క కంటి చుక్క రాలిందనుకో, ఆయన దాదాపు 100 రెట్లు నీకు కంపల్సరీ మీకు మార్గాన్ని చూపిస్తాడు. ఆ కళ లోపలైనా సరే ఎవరి రూపంలో వచ్చి ఎవరితోటైనా మీకు సేవ చేపిస్తాడు. ఆ విధంగా జరుగుతుంది, అవునా కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేసుకొని ఈసారి ఈ 40 రోజుల మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరే విధంగా మీరు కష్టపడండి. ఎంత కఠినంగా కష్టపడితే అంత మంచి ఉంటుంది. తక్కువ భోజనం చేయండి, తక్కువ నిద్రపోండి, ఎక్కువ ధ్యానం, ఎక్కువ జపం, ఎక్కువ పారాయణం, అవే మీరు నియమాలు పెట్టుకోవాలి. మౌనంగా ఎక్కువ ఉండడానికి మంగళవారం మౌనం ఉండండి. ఎంత బాగుంటుందో చూడండి, మీ ఎనర్జీ ఎంత పెరుగుతుందో చూడండి. ప్రతి మంగళవారం కనీసం మరి ఈ 40 రోజులలో ఒక 5 రోజులు మొత్తం ఓన్లీ పండ్ల మీద ఉండండి. పండ్లు తిని అన్నం తినకండి, బంద్ చేయండి. మనం అందుముందే మరి ఒక పూట భోజనం, ఎందుకంటే నిగ్రహ శక్తి మనకు రావడానికి మనం ఒక పూట భోజనం అంటున్నాం. ఆ విధంగా అందరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి స్వామివారి కృపకు పాత్రలు కానీ ప్రతి ఊర్లో కూడా నగర సంకీర్తన చేయండి. ఉదయం మధ్యాహ్నం చేయకండి, మధ్యాహ్నం వెంటప్పుడు నగర సంకీర్తన చేయకండి. మధ్యాహ్నం 1 గంటకు మనం భిక్ష పోయి చేయాలా. వాళ్ళ ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ కొంచెం కీర్తన చేసి భిక్షలు చేయండి. మళ్ళీ భిక్షలప్పుడు కూడా కొంతమంది సేవ చేసుకోండి. ఈసారి ఇక్కడ కొంతమంది చేశారు, మళ్ళీ ఇంకో ఊర్లో ఇంకొకరు కొంతమంది చేయాలి. అట్లా చేసుకుంటా సేవ చేసుకుంటా వాళ్ళు. సేవా కరేతో మేవా మిలేక బగారు సేవ వస్తే కూర్చునే మిలేక. భగవంతుడు సేవ చేస్తేనే మనకు అన్ని దొరుకుతాయి. ఏదైనా పని చేస్తేనే పైసలు ఇచ్చేది, లేకపోతే పైసలు ఇస్తారు. పట్టుకోండి, 2 చేతులు పైకి పట్టుకోండి, నిటారుగా కూర్చోండి. ఎవ్వరు కూడా నడుమును మంచకూడదు, నిటారుగా ఇట్లా ఉండాలి, స్ట్రేట్గా మొత్తం పైకి పట్టుకోండి. నిటారుగా కళ్ళు మూసుకునే విధంగా కూర్చోండి. అనండి.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री हनुमद्गुरवे नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। बोलो राजाधि रामचंद्र भगवान की सुत वीर हनुमान की अंदर రెండు చోటి విధంగా ఎడమచ్చై పైన కుడి సైడ్ లో మాలతో సహా పూరించుకొని కుడి తొడ పైన పెట్టుకోండి ఆ సైడ్ వస్తుంది మీకు ఈ విధంగా అటు రైట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి కుడి తొడలో పెట్టు ఎడమ తొడలో పెట్టు మాలలు పెట్టి మాల పెట్టి ముయ్యండి పైకి వెళ్ళి మూసి తొడ పైన పెట్టుకోండి అదే విధంగా ఇగో ఇట్లా పెట్టి ఇట్లా ముయ్యి తొడ మీద పెట్టు ఇటు ఇంకో ముంగడు చెప్పు ఇట్లా సామి ఉల్టా ఈ సైడ్ ఇక్కడ సైడ్ ఎడమ చేయి ఇలా పెట్టి ఎడమ చేయి కింద పెట్టి ఎడమ చేయిలో పెట్టి కుడి చేయి మూయి స్వామి ఇటు తొడ మీద పెట్టి తొడ మీద పెట్టు స్వామి ओम श्री माता भगवतो महापुरुषस्य वर्तमानस्य ब्रह्मणः प्रथमपादे जम्बूद्वीपे दण्डकारण्ये देशे गोदावर्यां नर्मदादिग्भागे शालिवाहनशके बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् व्यवहारिका चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शोभनकृत नामसंवत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुणमासे शुक्लपक्षे चतुर्थी शुभतिथि शुभवासरे बृहस्पतिवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषेण विशिष्टायां शुभतिथौ मम आत्मनः श्रुतिः स्मृतिः पुराणोक्ता फलप्राप्त्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम गोत्र
అనుకోండి, గోత్రం పేరు కొట్టే వారు పేరు కానీ ఇంటి పేరు కానీ అనుకోండి. తర్వాత మీ పేరు అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం సిద్ధ్యార్థం శ్రీ హనుమత దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం నామ నక్షత్ర జన్మ లగ్న అష్టమ అర్ధాష్టమ అశుభ స్థాన దోష హరియారం అర్థం మమ వ్యాపార ఉద్యోగ వ్యవసాయ సర్వత్ర సర్వం సంకట నివారణం అర్థం మమ ఉద్యోగ వ్యవసాయ సర్వత్ర విజయ ప్రాప్త్యర్థం మమ సర్వం కామనా సిద్ధ్యర్థం శ్రీ హనుమత దీక్షా మండల దివస మాలాధారణ అహం కరిష్యే. చేసుకోండి. ఈ విధంగా ఆంజనేయ స్వామి ఏ విధంగా కూర్చుంటారు, ఈ విధంగా కూర్చోండి. అంత కళ్ళు మూసుకోండి. ఈ విధంగా మాల చేతిలో పట్టుకొని ఈ విధంగా కూర్చోండి. అంటారు కూర్చోండి. ఇట్లా ప్రతిరోజు మీరు పూజలో కూర్చుంటే ఈ విధంగా కూర్చోవాలి. మరి ఏం చేస్తామంటే ఉదయం తొందర లేచి చల్లితో స్నానం చేసిన తర్వాత హాయిగా కూర్చుంటా, గోడకో గుంజకో ఆనిచ్చి కూర్చుంటకుండా కింద ఆసనం వేసి నిటారు కూర్చోవాలి. ఎక్కడ కానీ గోడ కానియద్దు వీపు. ఆ విధంగా ప్రతిరోజు పూజలో కూర్చో ఆ విధంగా కూర్చోవాలి. ఈ విధంగా కూర్చోండి. అందరూ చేతులు మాల తీసుకునే విధంగా కూర్చోండి. స్వామి చేతులు మాల తీసుకునే విధంగా కూర్చో. ఈ విధంగా ఇంకా మాలతో సహా ధ్యానంతో కూర్చొని స్వామి మాలతో పట్టుకోండి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్వజం వానరూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే బలధామం మరణశైలాభాం దేహం ధనుజవనాం పురుషాణుం జ్ఞానీనాం అగ్రగణ్యం సకల గుణం నిదానం వానరాణాం అదేశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి శ్రీరామ రామ మనసాస్మరామి శ్రీరామ రామ మనసా గృణామి శ్రీరామ రామ మనసా నమామి శ్రీరామ రామ శరణం ప్రపద్యే మాతా రామో మత్పితా రామచంద్రః స్వం మే రామ రామ ప్రాణనే యత్ర రఘునాథ కీర్తనం మాత్ర తత్ర అంజలి బాష్పవారి పరిపూర్ణ మోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఓం అందరూ మాలతో సాతన హృదయాన్ని కుడి చేయి హృదయాన్ని పెట్టుకోండి. ఎడమ చేతిలో ఎడమ చెవు మూసుకోండి. ఈ విధంగా మాల చేతిలో పట్టుకున్న హృదయాన్ని పెట్టుకోండి. ఎడమ చేతిలో ఎడమ చెవు మూసుకోండి. ఈ విధంగా కూర్చోండి అందరూ.
అయ్యో ఇట్లా పెట్టి కూర్చో అట్లా పెట్టి హృదయం 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 ఎడమ సైడ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ కుడి కుడి చేతిలో జయ రామ ఇట్లా పెట్టుకో అటు ఎడమ సైడ్ పెట్టు శ్రీరామదూతాయ నమః శ్రీరామదూతాయ నమః శ్రీరామదూతాయ నమః రాజాది రామచంద్ర భగవానికి పవన సుత వీర హనుమానికి సంగడ భగవానికి జగదంబె మాతాకి అది ఇట్లా పెట్టు చేతి ఇది చెవు మూయి స్వామి చేత్తో అది ఇట్లా పెట్టు హృదయం దగ్గర శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 వేసుకున్న వాళ్ళని లేవు జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ ఆయనకి ఇచ్చేయండి వదిలేయండి మీరు వేసుకోకూడదు అది ఇచ్చేసేయండి అట్లా ఇచ్చేసేయాలి పట్టుకోవద్దు మీరు ఇక. శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వామికి ఇచ్చేసేయండి మీరు పట్టుకోకండి ఇచ్చేసినాక స్వామికి ఇచ్చేసేయండి మీరు పట్టుకోకూడదు ఆయన ఇచ్చినట్టు అవుతుంది అట్లా పట్టుకోవద్దు శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 స్వామి మాల ఇచ్చేసేరి పట్టుకోకూరు మీరు స్వామికి ఇచ్చినాక శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీ
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ అది జపమాల స్వామి చేతిలో నుంచి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం 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 శ్రీరామ జయ రామ జయ జయ